ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం ఎక్కడ ఎలా ఉన్నా ఆ ప్రాంతాన్ని మాత్రం అట్టుడికిపోయేలా చేస్తోంది. బలంగా వినిపిస్తున్న భిన్న స్వరాలు రాజకీయంగా కాకపుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు తమకే జిల్లా కేంద్రం కావాలంటూ సాగిన నిరసనలు ఇప్పుడు మరో నినాదానికి దారితీశాయి. వ్యవహారం న్యాయస్థానాల దాకా వెళ్లిపోయింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సందిగ్ధత ఏర్పడింది. రాయచోటి వద్దు, కడపే ముద్దు. జిల్లాల విభజనలో సరికొత్త నినాదం. నిరసనలతో హోరెత్తిస్తున్న జేఏసీ. కోర్టుకు చేరిన జిల్లాల పంచాయతీ. జిల్లాల పునర్విభజన రాయలసీమలో రచ్చరేపుతోంది. రాయచోటి నుండి జిల్లా కేంద్రాన్ని తరలించడం ప్రభుత్వానికి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. గత ప్రభుత్వం రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం మరోసారి పునర్విభజన చేయడంతో వివాదం రాజుకుంది. రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని తరలించి మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లాని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో నిప్పుల కుంపటి రాజుకున్నట్టయింది. ఓవైపు మదనపల్లిలో సంబరాలు జరుగుతుంటే మరోవైపు తమ ఆకాంక్షలను దెబ్బతీశారంటూ రాయచోటిలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 30 రోజుల సమయం కూడా ఇవ్వకుండా అప్పటికప్పుడు విభజన చేశారంటూ రాయచోటి ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయమై పలువురు హైకోర్టును కూడా ఆశ్రయించడంతో వివాదం పెద్దదైంది. మొన్నటి వరకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి నియోజకవర్గం ఇప్పుడు ఏకాకి అయిపోయింది. జిల్లా కేంద్రంగా ప్రమోషన్ దక్కించుకుని ఇప్పుడు మరోసారి సాధారణ నియోజకవర్గంగా మారి డిమోషన్ డీలా పడింది. రాయచోటి కేంద్రంగా జిల్లా కలెక్టరేట్ లో పనులు సాగించిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు అక్కడి నుంచి తరలిపోయింది. గతంలో కరువు ప్రాంతంగా పేరున్న రాయచోటి ప్రాణం పోసుకుంది అనుకుంటే మళ్లీ అదే పరిస్థితి వచ్చేలా తయారైందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో జిల్లా కేంద్రమైంది కదా, అభివృద్ధి బాటలో ముందడుగు పడుతోంది అనుకుంటే ఆ ఆశలన్నీ అడియాసలైపోయాయని వాపోతున్నారు. జిల్లా పేరు అన్నమయ్య పేరటే కొనసాగనుండగా జిల్లా కేంద్రంగా మదనపల్లికి అవకాశం దక్కింది. సరిగ్గా ఇదే టైంలో రాయచోటి వాసులు కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రాయచోటిని మదనపల్లిలో కలిపే కన్నా కడపలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే కొద్దో గొప్పో తమ కష్టాలు తీరుతాయని అంటున్నారు. రాయచోటి ఇతర శివారు ప్రాంతాల వారు మదనపల్లికి వెళ్లాలంటే 80 నుండి 120 కిలోమీటర్ల దాకా ప్రయాణ దూరం పెరుగుతుందట. ఈ ఇబ్బంది కన్నా తమను పక్కనే ఉన్న కడప జిల్లాలో రాయచోటిని కలిపితే కాస్త వెసులుబాటు ఉంటుందని స్థానికులు ఆశపడుతున్నారు. ఇదే అంశంపై నిరసనలు కూడా మొదలయ్యాయి. జిల్లా కేంద్రం అనే గుర్తింపు పోయింది, దాన్ని కాపాడుకునే శక్తి ఎలానూ లేదు కాబట్టి రాయచోటి మెరుగుపడాలంటే కడప జిల్లాలో కలపటమే భావ్యమని వాదిస్తున్నారట. గత వైసీపీ ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లాగా ఏర్పడినప్పుడు రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశారు. కానీ ఇప్పుడు సరిగ్గా కుదురుకునే సమయానికి ఊహించని షాక్ తగిలింది. రాయచోటిలో కాసింత అభివృద్ధి జరుగుతోంది అనుకుంటే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద దెబ్బై కొట్టిందని స్థానికులు మండిపడుతున్నారు. వచ్చిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా తరలి వెళ్లిపోతున్నాయి. ఊపొచ్చిన రియల్ ఎస్టేట్ కూడా ఇక ముందుకు సాగే పరిస్థితి కనపడటం లేదట. అందుకే ప్రస్తుతం రాయచోటిని మదనపల్లిలో కలపటం కంటే కడపలో భాగం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇదే అంశమై స్థానికంగా కొంతమంది హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొంతమంది న్యాయవాదులు స్థానిక ప్రజలతో కలిసి హైకోర్టులో పిటిషన్లు వేసినట్లు సమాచారం. మరి జిల్లా ఏర్పాటుపై గజెట్ వస్తుందా, లేదంటే కోర్టు పరిధిలో ఉంది అనే కారణంతో వాయిదా పడుతుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొన్నటిదాకా అన్నమయ్య జిల్లా కేంద్రంగా జోష్ మీదున్న రాయచోటి ఇప్పుడు ఏకాకిగా మారిపోయింది. రాయచోటితో కలిసి ఇన్నాళ్లు అన్నమయ్య జిల్లాలో కొనసాగిన మిగతా 2 నియోజకవర్గాలను కూడా ఒకటి కడపకు, మరొకటి తిరుపతికి కలిపేశారు. దీంతో ఒంటరిగా మిగిలిపోయిన రాయచోటి మదనపల్లి జిల్లాలో కలిసింది. అయితే గతంలో ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా అదే కడప జిల్లాలో తమని కలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి జనం. జిల్లా కేంద్రంగా ఎంతో గొప్ప భవిష్యత్తును ఊహించిన స్థానిక రాయచోటి జనం ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నారట. మరి ఈ అంశంపై కోర్టు ఏం తేలుస్తుందో చూడాలి.